హలో ఎవ్రీవన్. వీకెండ్ చాలా బోర్గా ఉందని డీమార్ట్కి వచ్చేసాం. వచ్చిన తర్వాతే అర్థమైంది నెల్లూరులో ఉన్న జనాలందరూ డీమార్ట్లోనే ఉన్నారని. అక్కడ చూసి నాకు డీమార్ట్లాగా అనిపించలేదు, ఒక జాతరలాగా అనిపించింది. మీరే చూడండి అసలు ఎంతమంది ఉన్నారు. మేబీ వీకెండ్ అని ఎంతమంది ఉన్నారేమో. ఇంట్లో నుంచి స్టార్ట్ అయ్యేటప్పుడే నేను కొన్ని ఐటమ్స్ తీసుకోవాలని వెళ్ళాను, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు ఎన్ని ఐటమ్స్ తీసుకుంటున్నానో కూడా అర్థం కాలేదు. చూసిన ప్రతిదీ మనకు అవసరమేమో అని అనిపిస్తుంది, కానీ నిజం చెప్పాలంటే అవి మనకు అవసరం కూడా ఉండవు. కానీ అక్కడ ఉన్న ఆఫర్స్ చూసి ఆ టైంలో మనం అది తీసేసుకుంటాము. సో నెక్స్ట్ టైం నుంచి ఒక లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి, లేకపోతే బిల్ మాత్రం చాలా ఎక్కువైపోతుంది. ఇక్కడ నుంచి ఫస్ట్ ఫ్లోర్ ఫినిష్ చేసుకొని సెకండ్ ఫ్లోర్కి వెళ్ళిపోయాం. ఇక్కడ బ్లాంకెట్స్ చూస్తున్నాం, చాలా బాగున్నాయి. బ్లాంకెట్స్ మాత్రం చాలా సాఫ్ట్గా ఉన్నాయి. నాకు ఈ బ్లాంకెట్ అయితే చాలా బాగా నచ్చింది. ఎవరైనా బ్లాంకెట్స్ తీసుకోవాలనుకుంటే డీమార్ట్లో ట్రై చేయండి, చాలా బాగున్నాయి. నెక్స్ట్ వచ్చేసి మేము ట్రాలీ బ్యాగ్స్ చూసాం. అసలు ట్రాలీ బ్యాగ్స్ ఎందుకు చూసాం అనే దాని గురించి మీకు అప్కమింగ్ వీడియోస్లో తెలుస్తుంది. సో దాని తర్వాత ఇక్కడ డెకరేటివ్ ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి. ఇక్కడైతే ఫ్లవర్స్ అయితే చాలా న్యాచురల్గా అనిపించాయి చూడ్డానికి. ఇవైతే డెకోర్ పర్పస్కి మనం బాగా యూస్ చేసుకోవచ్చు. అండ్ ఈ వైట్ ఫ్లవర్స్ అయితే నాకు చాలా బాగా నచ్చింది, చూడ్డానికి చాలా న్యాచురల్గా అనిపించింది. అక్కడి నుంచి షాపింగ్ ఫినిష్ చేసుకొని బయటకు వచ్చేసాం. డీమార్ట్లో దొరికే పాప్కార్న్కి అయితే సపరేట్ ఫ్యాన్ బేసే ఉంది. సో నేను కూడా అది తీసేసుకొని ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోయాను. ఇలా స్టార్ట్ అయ్యానో లేదో ఫుల్గా వర్షం వచ్చేస్తుంది. అక్కడ అంకుల్ వేడివేడిగా బజ్జీలు వేస్తుంటే నాకైతే చాలా క్రేవింగ్స్ వచ్చేసాయి. ఇంకా అక్కడే ఉండి బజ్జీలు తినేసి మళ్ళీ ఇంటికి స్టార్ట్ అయిపోయాను. కొంచెం దూరం వచ్చానో లేదో అక్కడైతే వర్షం అస్సలు లేదు. ఈ క్లైమేట్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం. ట్రాఫిక్ అయితే చాలా ఎక్కువగానే ఉంది. మీరైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.